నిన్ను నన్ను ప్రేమించి ఆయన ఈ లోకానికి పాప శరీరాకారంతో వచ్చారు. యేసుప్రభువు వారు మరణాన్ని మృంగివేయడానికి లోకానికి వచ్చారు. మరణమును ఉండకుండా మరణమును ఆయన మృంగివేయను, ప్రతి వారి బాష్ప బిందువు తుడిచివేయను అంటున్నాడు. అయితే యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనంలో ఇలా రాయబడుతూ వచ్చింది. తండ్రి ఎందరూ అంగీకరిస్తారో, ఎవరైతే నా కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చారని నమ్ముతారో, సృష్టికర్త అయినటువంటి దేవుడు నరవతారిగా వచ్చారు అని నమ్ముతారు, వారందరికీ తన నామమునందు విశ్వసించిన వారందరికీ దేవుని కుమారులకు అధికారం ఇచ్చినాడు. దేవుని కుమారులకు అగుటకు అధికారం ఇచ్చాడు. నీవు నేను దేవుని కుమారులు అనబడాలంటే, దేవుని దగ్గర ఉన్నటువంటి ఆ శాంతి సమాధానం పొందాలంటే, పరలోక రాజ్యంలోకి ప్రవేశించాలంటే ఆయన చెప్తున్నాడు, ఎవరైతే నన్ను అంగీకరిస్తారో, యేసు ప్రభు నామమునందు విశ్వసిస్తారో వారందరికీ దేవుని కుమారులు అయ్యే అధికారమును అనుగ్రహిస్తారు. నువ్వు దేవుని కుమారుడిగా కుమార్తెగా ఉంటే నీ తండ్రి వారసత్వము నీకు ఎలా వస్తుందో, తండ్రి సంపాదన మీద నీకు హక్కు ఎలా ఉంటుందో, అలాగే దేవుని సంపాదన మీద, దేవుని రాజ్యం మీద నీకు అధికారం కలుగుతూ వస్తాది. దేవుని స్వాస్థ్యంలో పాల్పంపులు దయచేస్తాడు దేవుడు. కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మ లేకుండా ఎవరు యేసు ప్రభుని ఒప్పుకోలేరు. అయితే ఈ లోకంలో ఉన్న తండ్రి నిన్ను ఎంత ప్రేమిస్తాడో, పరలోకమందున్న తండ్రి కూడా అంతే నిన్ను ప్రేమిస్తున్నాడు, అంతకన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. అందుకని ఈ లోకంలో తండ్రి నీకు మంచి ఈవులను ఇవ్వచూపినటువంటి సందర్భంలో పరలోకమందున్న తండ్రి నీకు ఎన్నో శాంతి సమాధానం ఇవ్వాలని, నిత్య జీవం ఇవ్వాలని నిన్ను పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా ఎదుకు రండి, నేను నీకు విశ్రాంతి కలుగు చేస్తాను, నేను నీకు నిత్య జీవం ఇస్తాను, నేను నీకు పరలోక రాజ్యం ఇస్తాను, నేను శాంతి సమాధానం ఇస్తానని దేవుడు తన గ్రంథంలో రాయిస్తూ వచ్చాడు. ఈరోజు ఆ నిత్య జీవానికి వారసుడు కావాలంటే, ప్రభువా పరిశుద్ధాత్మ కార్యం నాలో జరిగించు, పరిశుద్ధాత్మ నాకివే ప్రభువా అంటే ఒక మాట చాలు, దేవుడు నీ సొంతం అవుతాడు, నువ్వు దేవుని కుమారుడు అవుతావు. ఇంకా మరెక్కువ విషయాలు తెలుసుకోవాలంటే పక్కన నూతన యెరూషలేము ఆరాధన గృహం ఉంది. దైవజనులు అక్కడ సేవ చేస్తున్నారు. పరిశుద్ధ గ్రంథంలో ఎటువంటి అనుభవం ఉన్నా సరే వచ్చి కలవలసిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. మీ కొరకు వచ్చిన ప్రార్థన చేసి ముందుకు వెళ్తాం. మా ప్రేమ గల తండ్రి, కృపగల దేవానికి వందనాలు, స్తుతులు చెల్లించుకుంటూ వస్తున్నాను. దయాదాక్షిణ్య పూర్ణుడా, ఈరోజు ఎవరైతే ఈ మాటలు వింటూ వచ్చారో వారి మీదకి నీ ఆత్మను పంపించండి, నీ ఆత్మ కార్యం జరిగించండి. ఒకడు కృతగా జన్మించకపోతే దేవుని రాజ్యం చూడలేడని తెలుస్తున్నాడు. ప్రభువా నీ ఆత్మ ద్వారా జరిగించినటువంటి కార్యములు జరిగించి మహిమ పొందమని అడుగుతూ, ఇక్కడ ఎవరైతే రోగంతో ఉన్నారో, బలహీనతతో ఉన్నారో, శాంతి సమాధానం లేకుండా ఉన్నారో, ఇంకా ఎవరైతే అవసరతలు కలిగి ఉన్నారో, పేదరికంలో ఉన్నారో వారందరినీ నీ చేతికి అప్పచెప్తూ వస్తున్నాను. నీ ఆత్మ కార్యం జరిగించి నీ పరిశుద్ధాత్మ ద్వారా వారు మనోనేత్రాలు తెరవడానికి సహాయం చేసి మహిమ పొందమని యేసుక్రీస్తు